డివిఎం గ్లోబల్ సమర్పించు ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ అన్నది ఎంత ఇంపార్టెంట్ దాని గురించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కనకదుర్గ గారు. మేడం దగ్గరికి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే మేడం. థ్యాంక్ యూ అమ్మ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారం. అలాగే పిఎంసి ప్రేక్షకులకి, పిఎంసి టీం అందరికీ కూడా నమస్కారం. మేడం, ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్. అసలు మెడిటేషన్ అంటే ఏంటి? ఓకే అమ్మ. మెడిటేషన్ అని చెప్పాలి అంటే పర్యాయ పదము డి ప్లస్ యానము ధ్యానము అంటున్నాము. అంటే మనతో కూడి మనము మన ఇంద్రియాలతోటి లోపలికి ప్రయాణం చేయటమే అసలైన ధ్యానము. అది ఓకే. అసలు మెడిటేషన్ చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఈ మెడిటేషన్ అనే చేయటం వలన ఇన్ఫినిటీ అనంతమైన లాభాలు. అంటే ఒక నది సముద్రంలోకి ప్రవహిస్తూ ఉంటుంది, దాని లక్ష్యం సముద్రంలోకి వెళ్ళటం. కానీ మధ్యలో అనేక ఉపనదులు, అనేక ఏర్లు దాంట్లో కలుస్తూ ఉంటాయి. కాబట్టి అదేవిధంగా మన లక్ష్యం వైపు మనం ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు అనేకమైన లాభాలు మనలోకి వస్తూ ఉంటాయి, మనకు చేరుతూ ఉంటాయి. అది సో ఎలాంటి లాభాలు కలుగుతాయి మనకి మెడిటేషన్తో? ఒక నది లాంటిది అన్నారు. ప్రత్యేకంగా అంటే చెప్పాలంటే అమ్మా, మనిషి మనం ఈ శరీరంతో ఉన్నాం కదా, కాబట్టి ముందు శరీరం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుండాలి. కాబట్టి ఆరోగ్యం. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం డిఫైన్ చేసింది ఆరోగ్యం అంటే? శారీరక, మానసిక, ఆధ్యాత్మిక మూడు కలిసిన ఆరోగ్యమే సంపూర్ణమైన ఆరోగ్యము అని చెప్పింది. కాబట్టి అది లభిస్తుంది, మనకి సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. మరి అదేవిధంగా దీంట్లోనే ఇంప్లాయ్ ఉంది, మానసికము ఉంది, ఆధ్యాత్మికము ఉంది. ఆధ్యాత్మికం అంటే మీనింగ్ ఏమనుకుంటున్నాం మనం ఇంతదాకా? అదేదో మనకు సంబంధించింది కాదు, అది వేరేది అనుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మికము అంటే ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవటమే అసలైన ఆధ్యాత్మికం. ఓకే, అది. కాబట్టి ఇది మూడు అందరికీ కావాల్సినవే. ఓకే ఓకే. సో మనకి శారీరకంగా, మానసికంగా మనల్ని మనం తెలుసుకోవడమే మెడిటేషన్ అంటున్నారు. ఓకే. సో ఇంకా మెడిటేషన్ అన్నది అసలు ఎలా చేయాలి, అసలు ఎందుకు చేయాలి అది కూడా అడగాలి కదా. ఎందుకు చేయాలి కదా. ఓకే, సరే, దీని గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకునేది ఈ కార్యక్రమం యువకుల కోసం, యువత అనే దాని గురించి. కాబట్టి ముందు దాని గురించి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దామమ్మా. నేటి యువతే రేపటి భవిత కదా. అంటే ఇవాళ యువకులు ఎలా ఉన్నారు అంటే రేపటి భవిష్యత్తు మనదే కానీ, దేశందే కానీ, ప్రపంచందే కానీ ఆ విధంగా ఉండబోతా ఉంది. కాబట్టి మరి ఎలా ఉండాలి, కానీ మరి ఎలా ఉంటున్నారు ఇప్పుడు? ఎలా ఉంటున్నారు అంటే ఆ యువత అనేవాళ్ళు పిల్లలు, చిన్నపిల్లలే కానీ, యువత అంటే ఈ టీనేజ్ పిల్లలే కానీ, వీళ్ళు ఎలా ఉంటున్నారు ఇవాళ రేపు? ఉండటానికి భూమి మీద ఆనందంగా జీవించడానికి వచ్చాం మనం, కానీ ఉండేది అది మాత్రమే ఉంటర్లా కదా. అంటే ఇక్కడ వాళ్ళు ఎలా ఆందోళనలతోటి, అలజడితోటి, అలాగే అభద్రతా భావంతో ఇలా రకరకాలుగా వాళ్ళు చాలా ఆందోళనకరమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. నిరాశ, నిస్పృహలతోటి ఉంటున్నారు. అవి ఇంకా తీవ్రమైనప్పుడు అసలు ఈ శరీరాలని కూడా వదిలి వెళ్ళిపోవటానికి కూడా రెడీగా ఉంటున్నారు జనాలు. అంటే అంత మానసికంగా వాళ్ళు ఉన్నారు కదా. అది ఆ విధంగా జరుగుతూ ఉంది. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతోంది అంటే మనము జీవించట్ల. అదేంటండి మేడం అలా అంటున్నారు అని అంటండి మీరు. ఎందుకంటే ఒక మనిషి కొన్ని సంవత్సరాలు ఉన్నాడు ఉంటే జీవించిన క్షణాలు కొన్ని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అన్నారు ఓషో. అంటే బతుకుతున్నారు, అంతేగాని జీవించట్లా. అంటే మనస్ఫూర్తిగా జీవించట్లేదు అంటే జీవించటం వేరు, బ్రతకటం వేరు. అంటే దానికి దీనికి డిఫరెన్స్ అదే. బతకటము అంటే ఎంతసేపు గతంలోనో భవిష్యత్తులోనో ఉంటారు. అంటే గతము భయము, ఆందోళన, దుఃఖము. భవిష్యత్తు తెలియంది, అది భయమే కూడిందే. కానీ వర్తమానంలోనే ఉండటం లేదు. అంటే ఆ క్షణంలో ఏ మూమెంట్లో ఉన్నారో ఆ మూమెంట్లో ఉండలేదు. కాబట్టి వాళ్ళు జీవించినట్టే లెక్క కాదు, చనిపోయి బతుకుతున్నారంటారు ఓషో మాస్టర్ అయితే. కాబట్టి ఇక్కడ ముందు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జీవించటము అనేది నేర్చుకోవాలన్నమాట. ఈ జీవించటానికి అసలు ఎందుకు జీవించలేకపోతున్నారు వీళ్ళు అంటే చెప్పుకున్నాం కదా మనము. ఈ అంటే ఇంత ఎగ్జాంపుల్ చెప్పుకున్నారంటే ఒక స్టూడెంట్ ఇంతకుముందు ఒక 60 మార్కులు వచ్చాయి,
కాబట్టి రేపు పొద్దున నాకు ఎక్కువ రావాల్సిన దానికి నాకు ఇప్పుడు గతంలో 50-60 మార్కులు వచ్చినాయి, రేపేంటి అంటే గతంతో పోల్చి చూసుకుంటున్నాడు. అలాగే రేపు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ తెలియంది. ఆ 99-100 రావటం కోసం వస్తాయా రావా అనేసి ఆందోళన చెందుతూ ఉన్నాడు. ఇప్పటి నుంచే ఆ భయం అనేది మనసులో వచ్చేస్తుంది. అది వచ్చేస్తూ ఉంది. దాంతో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఒకళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఆ ఇంజనీరింగ్ చదివిన తర్వాత లాస్ట్ ఫైనల్లీ ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళు డైలీ చదువుకుంటారు, 1 గంట 2 గంటలు 3 గంటలు. సరే మధ్యలో బ్రేక్ తీసుకుందామని కొన్ని సెలవులు తీసుకుంటుంటారు. తీసుకుని దాని మీద ఇది పోయేటప్పటికి ఏమవుతుందో లాస్ట్కి వచ్చేటప్పటికి ఆందోళన వచ్చేసేసి నేను ఈ పరీక్ష డ్రాప్ అయితే బాగుంటుంది అనుకుంటే ఒక ఆలోచన వచ్చేస్తుంది. అదే విధంగా మన జీవితంలో కూడా మనము దాన్ని సరైన విధంగా జీవించలేనప్పుడు మనకు ఆందోళన ఏర్పడి ఈ జీవితాన్ని వదిలేద్దాము అనేది ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఈ జీవితాలని మరి ఎలా మనం చేసుకోవాలి, ఏం చేయాలి అంటే ఆ జీవితాన్ని దాని లక్ష్యం ఏంటి దాని గురించి మనం తెలుసుకుంటే అంటే లక్ష్యం లేకపోయేటప్పటికే అసలైన నిరాశ వచ్చింది కారణం కాదు, మనకు గందరగోళంలో పడుతున్నాం. అందుకోసం అసలైన కారణం వాళ్ళకి ఆ నిరాశ నిస్పృహకి కారణము, అలజడికి కారణము అది కావాల్సి వస్తూ ఉంది. దీనికి కావాల్సింది ఏంటయ్యా అంటే జ్ఞానం. అదే ఆ జ్ఞానం తెలుసుకుంటే ఇది ఇలా వస్తుంది. ఇప్పుడు ఆ జ్ఞానం రావాలి అంటే మనం ఏం చేస్తున్నాము, దేని గురించి అవగాహన చేసుకోవాలి అంటే తన గురించి, దేశ కాలమాన పరిస్థితుల గురించి ఈ 3 డిపెండ్ అవుతాయి అన్నమాట. ఈ 3 వాటిని గురించి అవగాహన ఇది చేసుకున్నప్పుడు వాళ్ళకి ఈ ఆందోళన అనేది పోతుంది అనమాట. దీనికి అన్నిటికీ ఒకటే మూలమంత్రం, తిరుమంత్రం, ధ్యానం. అసలు ఈ ధ్యానం అన్నది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే మంచిది? అది ఇప్పటికి ఉండే అపోహ ఏంటి అంటే, నాలాగా తల నేర్చిన వాళ్ళు, కాలక్షేపం కాని వాళ్ళు, ఏ పని పాట లేని వాళ్ళు చెయ్యాలి అనేది ఒక అపోహ ఉన్నది. కానీ మన జీవితాలు సరైన స్పృహతోటి ఆనందంగా జీవించాలంటే చిన్నతనం నుంచి కూడా వాళ్ళకి ధ్యానం అనేది చాలా ముఖ్య అవసరం. ఉట్టి అవసరం కాదు, ముఖ్య అవసరము. దీనికే మనకు ఎగ్జాంపుల్ చెప్పుకుంటారు. ఆంజనేయుల స్వామి 3వ ఏట నుంచే ధ్యానం చేసుకుంటున్నాడు. రాముల వారు చిన్నతనం నుంచే బాలుడి నుంచే ధ్యానం చేసుకుంటున్నారు. మరి అప్పుడు రామరాజ్యం అంటున్నామా, రావణ రాజ్యం అంటున్నామా మనము అంటే ఏ విధంగా జీవించాలి అనేది వాళ్ళకి తెలియబడతా ఉంది. కాబట్టి అది జరుగుతూ ఉంది. సరే, ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఈ ఆందోళన ఎందుకు వస్తూ ఉంది అంటే కంపారిజన్, డ్యూ టు కంపారిజన్. అంటే తల్లిదండ్రులే కానీ పిల్లలే కానీ ఇంకోళ్ళతోటి కంపేర్ చేసుకొని ఏ డాక్టర్లే అయిపోవాలి, లేకపోతే ఇంజనీర్లే అయిపోవాలి, ప్రపంచంలో గొప్పగా బతకాలి. అంతేగాని వాళ్ళ సామర్థ్యం ఏంటి, వాళ్ళ ఇష్టం ఏంటి అనేది పరిగణలోకి తీసుకోవటంలా. సో ఇలాంటి వాటి వల్లే చాలా మంది మానసికంగా నలిగిపోయి ఇదైపోతున్నారనమాట. మరి ఇప్పుడు ఏంటి విద్యా విధానం కూడా ఎట్లా ఉంది, మూసపోసిన ఒక స్టాంపింగ్ జరుగుతూ ఉంది. అంటే ఒక కోళ్ల గంపలో చేర్పించేసి దానికింత ఒకే విధంగా చేర్పించే దీనిలాగా ఉంటుంది. కానీ అసలు చెప్పాలంటే ఇంతకుముందు ఎలా ఉండేది, యాన్షియంట్లో ఆడుతూ పాడుతూ వాళ్ళు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పొందేవాళ్ళు. ఎట్లా ఆడుతూ పాడుతూ, కష్టపడేవాళ్ళు కాదు వాళ్ళు ఎక్కడ కూడా, ఆడుతూ పాడుతూ. జ్ఞానం అంటే ఏంటి, దాని గురించి నాలెడ్జ్ అంటే దాని గురించి తెలియబరిచే ఇది తెలుసుకునే. విజ్ఞానం అంటే ఏంటి, దాన్ని ఆచరణలో పెట్టేవాళ్ళు. అంటే వాళ్ళ చదువు అయిపోయేటప్పటికే ఇక్కడ దాని నాలెడ్జ్ వచ్చేసేది, దాన్ని ఆచరణలోనూ పెట్టేవాళ్ళు. కాబట్టి వాళ్ళు జీవితంలో ఎక్కడికి వెళ్ళినా అలవోకగా ఆనందంగా జీవించేవాళ్ళు. ఇప్పుడు మనకు అది లేదు. అంటే దట్ మీన్స్ వాళ్ళు ఇంటర్న్షిప్ అనుకోవాలి మనం ఇప్పుడులాగా. ఇప్పుడు మనకు అది లేదు. బయటకు వచ్చిన తర్వాత చదివేటప్పుడు ఒక ఆందోళనే, చదివిన తర్వాత అయిపోయిన తర్వాత కూడా నాకు ఉద్యోగం వస్తుందా రాదా, లేకపోతే ఉద్యోగం వస్తే ఎలాంటిది వస్తుంది, నేను ఎలా బతుకుతాను, ఇలాంటి ఆందోళనలతోటే గడుస్తూ ఉంది వాళ్ళ జీవితాలన్నీ కూడా కదా. అదే చెప్పాలి అంటే అప్పుడు మనము ఇక్కడ ఏంటి, ఒకే విధానమైన దీంట్లోకి మానవుడు పడుతూ ఉన్నాడు. ఎవరి దీన్ని వాళ్ళు పాటించట్లేదు. ఇదే మనకి మనువు కాలంలో కుల వ్యవస్థ అంటున్నాం, కానీ అసలు యాక్చువల్గా కుల వ్యవస్థ అంటే వేరే ఏం కాదు. ప్రతి మనిషికి వాళ్ళ తెలివితేటలు, ఇంటెలిజెంట్, సామర్థ్యం డిఫరెంట్గా ఉంటుంది ప్రపంచంలో. అవును మేడం. కాబట్టి బాగా హైగా
అంటే కుశాగ్ర బుద్ధి, ఏది చూసినా దాన్ని వెంటనే గ్రహించే తత్వము, తెలివితేటలుగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఇది, అలాంటి ఉన్నవాళ్ళు అందరూ కూడా హై నాలెడ్జ్ దీనికి తనకి సొసైటీకి ఉపయోగపడేటట్టు చదివేవాళ్ళు. దాన్నే బ్రాహ్మణత్వం అన్నారు. అలాగే మీడియం దగ్గరకు వచ్చేటప్పటికి అంటే వీళ్ళకంటే కొంచెం తక్కువ స్థాయిలో వాళ్ళ తెలివితేటలు సామర్థ్యం ఉంది. అలాంటి వాళ్ళు తన వరకు తన సొసైటీ వరకు ఏ విధంగా మనం ఉపయోగపడాలి అనుకుని వాళ్ళ వ్యాపారాలే కానీ ఇంకోటి కానీ వాటిల్లో వెళ్ళేవాళ్ళు. అలాంటి వాళ్ళని ఏం చేసేవాళ్ళు, వాళ్ళు వైశ్యులు అన్నారు. అలాగే వాళ్ళు స్టెబాన్గా ఉండి నలుగురిని రక్షించగలిగే ఇది ఉండి బుద్ధి జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు వాళ్ళని క్షత్రియులు అన్నారు. అలాగే ఇవన్నీ కంటే కూడా చాలా తక్కువ ఉంది, కానీ బతకాలి అందరం. కాబట్టి మనకు వచ్చిన పనులు మనం చేసుకుంటూ సొసైటీకి ఉపయోగపడే వాళ్ళని శూద్రులు ఉన్నారు. అంటే ఇక్కడ వ్యవస్థ అనేది వాళ్ళ తెలివితేటలు సామర్థ్యం మీద ఇష్టం మీద పడే ఉంది తప్ప వ్యక్తిగతంగా అందరినీ ఒకే విధంలో మూసపోసి లేదు. ఇప్పుడు ఎలా జరుగుతోంది, మనం డాక్టర్లే కావాలి ఇంజనీర్లే కావాలంటున్నారు. సామర్థ్యం ఉన్న వాళ్ళు చదివితే చాలా విశేషం, దాని గొప్పతనమే. కానీ సామర్థ్యం లేని వాళ్ళు కూడా చదవాలి అంటే ఏం చేస్తారు, రకరకాల మార్గాల్లో దాన్ని ఎలా పొందాలి అనేది ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు ఏ రిజర్వేషన్లో లేకపోతే డబ్బులు ఇచ్చే సీట్లు కొనుక్కొనో దాన్ని ఎట్టాగొట్టో పూర్తి చేసుకొని గ్రేస్ మార్కులు పూర్తి చేసో వెళ్తున్నారు. సర్టిఫికెట్ వచ్చి బాగానే ఉంది. అప్పుడు ఏం జరుగుతూ ఉంది, దీనికి ఒక సామెత ఉంది, పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందంట. అంటే ఏమైంది, వాడు ఒక పందిరేస్తే చిన్న కుక్క తోక తగిలేటప్పటికే కూలిపోయింది. ఇవాళ రేపు మరి బ్రిడ్జిలు కూలిపోతున్నాయి, లేకపోతే డ్యాములు కూలిపోతున్నాయి, ఇంకోటి అవుతున్నాయి అంటే ఇదే కారణం, వేరే కారణం. అంటే మన సామర్థ్యానికి మించి సర్టిఫికెట్ అయితే తెచ్చుకున్నాం కానీ అక్కడ పని చేయలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ సామర్థ్యం కావాలా సర్టిఫికెట్ కావాలా, మనకి సామర్థ్యం కావాలి కదా. ఎందులో ప్రావీణ్యత ఉంది, ఎలా చేయగలుగుతాను వరకు ఎవరికి బాగా వచ్చు అది. అంటే ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారంటే ఒకే కులం కింద లెక్క కాదు, ఎవరి ఎబిలిటీ బట్టి వాళ్ళు ఆ స్థాయికి ఉన్నారని లెక్క పెట్టుకోవాలి. ఆ విధంగా మన సామర్థ్యాలని మన ఇష్టంతో మనం పూర్తి చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఆ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏ క్రికెటో ఇష్టము, లేకపోతే చిత్రలేఖనము, లేకపోతే పాటలో ఇలాంటివి ఇష్టం. కానీ సొసైటీ కానీ తల్లిదండ్రులుగా ఏమంటారు, ఇవన్నీ కూడు పెడతాయా గుడ్డు పెడతాయా నీకు అవన్నీ తర్వాత ఉంటే చూసుకోవచ్చు, లేకపోతే లేదు, ముందు నువ్వు ఆ చదువు లేకపోతే ఉద్యోగం చెయ్యి అంటారు. కాబట్టి ఇప్పుడు ఇది ఇష్టంతో చేస్తున్నాడా, ఆయన ఇంకో ప్రోద్బలంతో కష్టపడుతూ చేస్తున్నాడా? ప్రోద్బలంతోనే కష్టపడుతున్నాడు. అంటే ఇష్టంతో చేసినప్పుడు ఏది కష్టం కాదు. కాబట్టి ఎవరికి ఏ ఇష్టం ఉన్నదో సామర్థ్యం ఉన్నదో అది చేసినప్పుడు వాళ్ళు ఏ ఫీల్డ్ అయినా కూడా రాణిస్తారు, ఆనందంగా జీవిస్తారు. అది ముఖ్యమైన కారణం అన్నమాట. ఈ మధ్య కాలం అయితే చాలా మంది బలవంతం మీదే చేస్తున్నారు, ఏం చేయాలన్నా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో కదా, సొసైటీ లేకపోతే తల్లిదండ్రుల ప్రోద్బలము, చేయలేరు ఇది కాదు అనే విధంగా ప్రోత్సహించట్లేదు. అలా కాకుండా వాళ్ళకి సంపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వాళ్ళు చక్కగా చేసుకుంటారు. సరే, ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇందాక మన జీవితాన్ని అధ్యయనం చేయాలి అంటున్నారు. మరి జీవిత అధ్యయనం అంటే ఏంటి? అదేమన్నా బయట దొరికే వస్తువా, లేకపోతే ఒక పుస్తకాల్లో ఇచ్చేదా? తనని తను అధ్యయనం చేసుకోవాలి. దీనికే మనకేం చెప్తున్నాము, స్వాధ్యాయము. స్వ అంటే సొంతాన్ని అధ్యయనం చేయటం, స్వాధ్యాయనమే ధ్యానము, స్వస్వరూప అనుసంధానమే ధ్యానము, అదే ముక్తి మోక్షము అంటున్నాం. అంటే ఇక్కడ ఏంటి, ఈ ధ్యానం అనేది ఎప్పుడైతే చేస్తున్నామో తన గురించి తన ఏంటి వాట్ ఈజ్ అనేది తనకు తెలిసిపోతుంది, దాంతోటే అనుసంధానం అయి ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఆ శక్తి అనేది ఏర్పడుతుందో మనం ఏది జరిగితే ఏది అనుకుంటే అదే జరుగుతుంది. దానికే మనకి అంటే దీనికి ఏం చేయాలి, మేలుకోవాలి. అదే వివేకానందుడు యువత మేలుకో అంటాడు. అంటే మేలుకో అంటే ఎరుక తెచ్చుకో, ఎలా ఉండాలి అనేది ఎరుక తెచ్చుకో, నీలో ఉండే సామర్థ్యాలని శక్తిని బయటకు తీయమంటాడు. ఇవన్నీ బయట నుంచి ఎక్కడ కొనుక్కొచ్చుకునే శక్తి సామర్థ్యాలు కాదు. ఎప్పుడైతే నీతోటి నువ్వు అనుసంధానం అయి ఉన్నావో లోపల ఉండే అన్ని నిధి నిక్షేపాలు బయటకి ఫ్లవరింగ్ జరుగుతాయి, అన్నీ అద్భుతంగా జరుగుతాయి మనకి. దానికే అన్నమాచార్యులు ఏం చెప్తారు అంటే, ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నీవు. అంటే నువ్వేం తలుచుకుంటే అదే అవుతావు కదా. అవును మేడం. అదే ఎట్లా చెప్తున్నాడు,
గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు గర్రవు సిరుల మిమునే అల్పబుద్ధి తలచిన అల్పం బగుదువు గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు ఈ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరిన ఎట్లు శ్రీ వెంకటపతి నీవైతే శ్రీ వెంకటపతి నీవైతే నీ వలనే నీ శరణనిదెను ఇది ఏ పరతత్వము నాకు అన్నాడు. అంటే నువ్వు ఎలా తలుచుకుంటే అలా, అల్పమని తలుచుకుంటే అల్పంగానే ఉంటావు, ఘనమని తలుచుకుంటే ఘనమే అవుతావు. కానీ తలుచుకుంటే అయిపోద్దా కదా? దానికి కావాల్సింది ఏంటి? ఫోర్స్. దాన్ని ధ్యానాన్నే మనకు చెప్పాడు. ఏంటి అంటే మనం ఏది తలుచుకున్నామో ఆ దరిబావుల ఆజలమే. అంటే సముద్రం చుట్టుపక్కల ఉప్పు నీరే వస్తుంది, మంచినీళ్ళ బావి చుట్టుపక్కల మంచినీరే ఉద్భవిస్తోంది. కాబట్టి నువ్వు ఏదనుకుంటే చుట్టుపక్కల నీకు ఆ అట్మాస్ఫియర్ అదే జరపబడతా ఉంది. అలాగే ఈ వలనే నీ శరణ అనేదను. నీ శరణు అంటే ఎవరిని వేడాలి? అక్కడ వెంకటేశ్వర స్వామి అంటే ఒక స్టాట్యూ, ఒక పేరు గల వ్యక్తి కాదు, నీలో ఉండే ఆత్మ. ఆ దాన్నే నువ్వు శరణు వేయడమంటున్నాడు. శరణు అనేదానికి మరి బయటకెళ్ళి ఏ విగ్రహాల్లోనూ వాటిల్లోనూ శరణ కాదు. అయం ఏవ శరణం మమ, ధ్యానం ఏవ శరణం మమ. అంటే నీలోనే నిన్ను ఉండే ఆత్మని నువ్వు శరణు వేడినప్పుడు దానిలో ఉండే అంతా నీ శక్తి సామర్థ్యాలన్నీ బయటకు వెళ్ళదలసపడుతున్నాయి. ఇదే పరతత్వము. పరతత్వం అంటే ఇహము పరము అనేదానికి, ఇహం అంటే కనపడండి పరతత్వం, కనపడందే దీని మీద ఇన్ఫ్లుయెన్స్. అంటే ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేస్తున్నామో అది ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ జరిగి మనకి ఆటోమేటిక్ వీళ్ళలో శక్తి సామర్థ్యము అన్నీ కూడా బయటికి రాబడి ఈ వాళ్ళ జీవితాలు అద్భుతంగా, మరి వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉన్నదంటే సొసైటీ, మరి భూమి అంతా కూడా అద్భుతమే కదా, ప్రపంచమంతా అద్భుతంగా ఉంటుంది అంతే కదా. అందుకోసమే ఇక్కడ దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ ఏమంటున్నారు, భారతదేశాన్ని దిక్సూచి అంటున్నారు ప్రపంచ దేశాలకి. అంటే దాన్ని గైడింగ్ చేసేది అంటున్నారు. ఇక్కడ మనకి ధ్యానం అనేది ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రలోనే తెలంగాణలోనే ఎందుకు ఉద్భవించిందంటే డ్యూ టు బ్రహ్మర్షి పత్రిజీ గారు. అంటే మనల్ని అందరినీ ఈ విధంగా తయారు చేసి ప్రపంచాన్నంతా మన వైపు చూడటానికి తయారు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ రేపు ఏమవుతుంది, ఎక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా ధ్యానం మన వాళ్ళు దాన్ని స్ప్రెడ్డింగ్ చేస్తున్నారు. ఎందుకు? దాని మూల కారణం ఏంటి అంటే ప్రతి వాళ్ళు కూడా ఆనందంగా జీవించాలి, హాయిగా ఉండాలి అనే దానికే దీనికి జరుగుతుంది అనమాట. మేడం, అసలు ధ్యానం వల్ల లాభాలు పొందిన వారు ఎవరైనా ఉన్నారా మేడం? చాలా ఫీల్డ్స్ లో ఉన్నారమ్మా. ఎగ్జాంపుల్ ఇందాక మనం కోట్ చేసుకున్నాం వివేకానంద కదా. మనము ఆయన చెప్పాలి అంటే ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొచ్చారు ఆయన ప్రపంచంలోనే, భారతదేశం నుంచి వెళ్ళి. అదే ఆయన ఏం ముసలోడు కాదు, ప్రపంచంలోనే ఉన్న వ్యక్తుల్లో చిన్న వయసులోనే అక్కడ వెళ్ళి చికాగోలో ఆయన తన యొక్క వాక్పటిమని గరిమని ప్రదర్శించి వచ్చాడు. అలాగే శంకరాచార్యుల వారు ఆయన చిన్నప్పటి నుంచే వెళ్ళి మరి మొత్తాన్ని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు చెప్పుకోవాలంటే సచిన్ తెండూల్కర్, లేకపోతే వెంకటేష్ గారు, వీళ్ళందరూ మేము ఈ స్థితిలో ఉన్నామంటే మేము ధ్యానంలోనే ఈ స్థితిలో ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ ధ్యానం వలన వాళ్ళు ఏ ఫీల్డ్లో వెళ్ళినా కూడా అద్భుతంగా రాణిస్తాం అనేది జరుగుతుందమ్మా. మేడం, ఇందాక మీరు చెప్పినట్టు చాలా మంది యువత అయితే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటున్నారు అంటున్నారు. నిజంగా అసలు చదువుకునేటప్పుడు ఒక స్ట్రెస్ ఉంటుంది, ఇంకా జాబ్ పర్పస్ మీద జాబ్ సర్చింగ్, ఇంకా బెటర్గా ఏం చేయాలి అని చెప్పి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తే మంచిది అంటారు? అన్నిటికీ తిరుమంత్రం ఒకటేనమ్మా, ధ్యానం. అంటే నువ్వు ఎప్పుడైతే నీ లోపలికి నువ్వు వెళ్ళావో, మనస్సు నిశ్చలమైందో, ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది లేకపోతే ఒక దైవీ శక్తి అనేది లోపలికి వస్తుంది. కాబట్టి అది అన్నిటినీ కూడా మార్చగలిగే, అంటే నువ్వు ఏది తలుచుకున్నావో దానికి మార్చగలిగే శక్తి దానికి ఏర్పడతా ఉంది. ధ్యానానికి మన లైఫ్ కి అసలు ఏమైనా లింక్ ఉందా? ఇది అంతే కదా, ప్రతిదానికి వెనకాల సరి చేస్తేనే ముందు దాన్ని తెర మీద సరైతా ఉంది. కాబట్టి నువ్వు మనసులో ముందు దాన్ని సరి చేసుకుంటేనే ఇది. ఇప్పుడు ఒక దానికి వెళ్తున్నారు, ఎగ్జామ్కి వెళ్తున్నారు, ఎగ్జామ్లో పాస్ అవ్వాలని ఇంట్రెస్టే, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి అడిగిన క్వశ్చన్లు వస్తాయో రావో, నాకు నేను ఎలా రాస్తానో, మళ్ళీ భయం. అక్కడే మళ్ళీ వీళ్ళే వికల్పం పెడుతున్నారు.
అంటే ఒక సంకల్పమేమో పాస్ అవ్వాలంటున్నారు, బాగా రావాలంటున్నారు. ఇంకో వికల్పం నాకేమైతుందో, వస్తుందో రాదో, చేస్తానో లేదో, రెండు ఇదే. కాబట్టి ఈ రెండిట్లో ఏది ఎక్కువ శాతం ఉన్నదో అదే మేనిఫెస్ట్ అవుతా ఉంది. కాబట్టి ఎక్కువ ఉంది ఏది ఉంటే అదే అవుతుంది. అయితే గుడ్ బ్యాడ్ వాళ్ళైతే ఏ రిజల్ట్ అయినా. కానీ ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేస్తున్నామో ఒకటే ఉంటుంది, మన ఇది మనకు కావాల్సిన దాని మీదే ఉంటుంది దృష్టి. అంటే ఎందుకు ఏకాగ్రత అనేది మనలో పెరుగుతూ ఉంది కాబట్టి మనకి ఏది దృష్టి కావాలో దాని మీదే పెరుగుతుంది, దానికి ఫోర్స్ అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి అదే మేనిఫెస్ట్ అవుతుంది. ఈ ఫోర్స్ ఎలా అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఇంత రాయి ఇక్కడ అడ్డం ఉంది మనకి, ఈ రాయిని ఇక్కడి నుంచి తీసేయాలనుకుంటున్నాం, మనకు అడ్డంగా ఉంది అనేసి. ఇదేంటి సంకల్పం, తీయాలి 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 అంటే పోతుందా? పోదు. దాని అంతట అది. దాన్ని ఏం చేస్తున్నాం, దానికి ఒక ఫోర్స్ ఏర్పడి నా ఇద్దరు ముగ్గురు కలిసి పట్టి తీయటము, లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంట్ పట్టి తీసి అవతలకు పెట్టడము చేస్తే జరుగుతుంది, అక్కడ జరుగుతుంది. ఇక్కడ అదే విధంగా మన సంకల్పానికి మనలో నుంచి వచ్చే ధ్యాన శక్తి ఆ ఫోర్స్ ఏర్పడి అది మేనిఫెస్ట్ అవుతుంది. అంటే ఎంత శక్తి, మీరు చిన్న పుల్లతోటి ఇటు పెడితే ఎప్పటికో జరుగుతోంది, పెద్దది పెడితే ముందు జరుగుతోంది. అదేవిధంగా ఇక్కడ మన శక్తి ఫోర్స్ని బట్టి అది తొందరగా మేనిఫెస్ట్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ జీవితం ఎలా కావాలి అనే దానికి నిర్ణయించుకునే అధికారం, స్వేచ్ఛ వాళ్ళదే. దానికి ఈ ధ్యానం తోడైనప్పుడు అది తొందరగా మేనిఫెస్ట్ అంటే భౌతికంగా ఏర్పడతాను జరుగుతుంది అనమాట. ఓకే. సో మనము మీ ద్వారా ఒకటైతే అర్థమైంది మేడం, మనం నెగిటివ్ ఎంత అయితే అనుకుంటామో అదే జరుగుతుంది. అదే పాజిటివ్ మీద కాన్సన్ట్రేటివ్ గా లేదు ఇదే జరగాలని అనుకుంటే సో ఆ పాజిటివ్ అన్నది జరుగుతుంది అంటారు. సో యూనివర్స్ కూడా మనకి ఏకీభవిస్తుంది. అదే అంతే కదా. అంటే ఇక్కడ బుద్ధి విచక్షణ అనేది ఏర్పడుతుంది అనమాట. అది లేనప్పుడు ఇప్పుడు మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, దాన్ని తాగి తందనాలాడి పాడు చేసేయచ్చు, ఒక మంచి దానికే ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఏంటి, ఉన్నదాన్ని ఎలా ఉపయోగించుకోవటానికి ఉపయోగపడేది ఏంటి, బుద్ధి విచక్షణ. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో బుద్ధి వికసిస్తుంది. కాబట్టి సరైన దానికే దాన్ని మనం వినియోగిస్తాం. కాబట్టి అక్కర్లేని దానికి వినియోగించాం కాబట్టి అది చక్కగా బాగా జరుగుతుందమ్మా. మేడం, ధ్యానం వల్ల కూడా మిరాకిల్స్ అనేవి జరుగుతాయా? మిరాకిల్స్ అంటే మనకు తెలియదు జరిగేదాన్ని మిరాకిల్ అనుకుంటున్నాం. కానీ ఆ శాస్త్ర ప్రకారం జరిగేది మనం చూడలేదు కాబట్టి మిరాకిల్ అనుకుంటున్నాం. కాబట్టి జరిగేది అక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రతిదీ అదికి మనం చూడనివే కానీ అద్భుతంగా జరుగుతాయి. ఓకే. అసలు ఈ పాజిటివిటీకి మిరాకిల్కి అసలు ఏంటి డిఫరెన్స్? మిరాకిల్ అంటే మనం చూడండి అనుకుంటున్నాం అంతే తప్ప అది జరగంది కాదు. ఇప్పుడు a+b+² అంటే 2ab అనేది అక్కడ రిజల్ట్. కానీ మనం 2ab చూడనప్పుడు ఇది 2ab ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదేదో గొప్పగా జరిగేసింది అనుకుంటున్నాం. దాని సూత్రమే అది. అదే విధంగా ఇక్కడ మనం చేసేటప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది రిజల్ట్. కానీ మనం ఇంతకు ముందు చూడలేదు కాబట్టి అది మిరాకిల్ అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ పాజిటివ్ అనేది ఇక్కడ దీనికి దానికి సంబంధం కాదు. మనం ఎలాంటిది కావాలి అనే దానికి అంటే మనకే కానీ సంఘానికే కానీ విశ్వానికే కానీ ఎలాంటిది ఉపయుక్తం అనేది విచక్షణతోటి తెలుసుకోవటము, దాన్ని ఆచరించటం, దాన్ని ఆలోచించటము, దాని గురించి భావించటమే పాజిటివ్నెస్. అసలు ఓకే మేడం, అసలు మెడిటేషన్ అనేది ఏ టైంలో చేస్తే మనకు మంచిది? అమ్మా, ప్రకృతి ఎప్పుడూ మంచిదే, అన్ని కాలాలు మంచివే. కానీ ఇక్కడ మనకి అందరికీ ఒకే టైం ఉపయోగపడదు. కాబట్టి మనకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారము ఈ శక్తి అనేది ప్రవాహము మార్నింగ్స్, దీన్నే బ్రహ్మీ ముహూర్తం అంటారు, అప్పుడు చాలా హై దీనిలో ఉంటుంది. మళ్ళీ క్రమేపీ తగ్గి రాత్రి నుంచి మళ్ళీ పెరగటం మొదలు పెడుతుంది అని అంటారు. కాబట్టి ఆ టైంలో చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. కానీ అట్లాగనేసి మాకు ఆ టైం కుదరదు, మేము ఎప్పుడు అర్ధరాత్రి దాకా చదువుకొని లేకపోతే పనుల్లో ఉండి పొద్దున్నే చదువుకొని పొద్దున్నే లే అంటే మా వల్ల కాదు అని మానేసే బదులు ఏ టైం అయినా చేసుకోవటం బెటర్. ఓకే. అంటే చాలామంది ఇప్పుడు అమావాస్య ధ్యానం అంటారు, పౌర్ణమి ధ్యానం అంటుంటారు. చాలామంది అమావాస్య అంటే మంచిది కాదు, చెడు అని అంటుంటారు. సో అసలు అలాంటప్పుడు అమావాస్య రోజు ధ్యానం చేయొచ్చా? ఒకటే అమ్మా, మనకు తెలిసిన జ్ఞానం ప్రకారము ఈ అమావాస్య పౌర్ణమి ఈ యొక్క దినాల్లో చాలా పవర్ఫుల్, చాలా హై ఎనర్జీస్ అనేది విశ్వం నుంచి మనకి బయటికి వెలువడుతూ ఉన్నాయి అన్నమాట. ఆ వెలువడిన దాన్ని ఉపయోగించుకోవటం మనం చేసుకోవాలి. అయితే ఈ పౌర్ణమి అనేది ఇందాక మీరు పాజిటివ్నెస్ ఇచ్చారు చూడండి, అంటే ఈ భౌతికంగా మనం ఏదన్నా పొందాలి అంటే పౌర్ణమి ధ్యానాలు ఉపయోగపడతాయిట.
అలాగే అమావాస్య అంటే ఆధ్యాత్మికంగా, అంటే మనకు తెలియని దాని గురించి తెలుసుకుంటున్న దాన్ని ఆధ్యాత్మికత తెలుసుకుంటున్నాం కదా మూలాన్ని, దానికి అది ఎక్కువ ఉపయోగపడుతుందట. కాబట్టి రెండు అద్భుతంగానే మనకు పనిచేస్తాయి. ఓకే, సో ఏ టైంలో అయినా మనం ధ్యానం అంతా చక్కగా చేసుకోవచ్చు. ఓకే, సో మెయిన్లీ యువత చేస్తే ఇంకా మంచిది. నేటి యువత రేపటి భావితరాలు అంటున్నారు. అవును. ఓకే మేడం, ఇంకా ఈ ధ్యానంలో చాలా మందికి కలర్స్ కనిపిస్తున్నాయి అంటుంటారు. సో అసలు దేనికి సంకేతం అవి? ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా, ప్రతిదీ కూడా ఒక వెళ్తూ ఉంటే మార్గంలో దిక్సూచీలు అన్నట్టు. అంటే మనం ధ్యానంలో మన లక్ష్యం వైపు మనం ప్రయాణం చేసేటప్పుడు అనేక స్టేషన్స్ వస్తూ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది కైండ్ ఈ కలర్స్ కనపడటం అనేది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే మనకు భాష అనేది ఉంది, కానీ విశ్వం నుంచి విశ్వ భాష మనకు తెలియదు కదా. ఆ విశ్వ భాష ఏంటంటే చిత్రీకరిస్తుంది, అంటే చిత్రాల ద్వారా మనకు చూపిస్తుంటుంది. అంటే రంగుల ద్వారా, చిత్రాల ద్వారా దాని భాషను మనకు తెలియజేస్తుంది. దాన్ని మనం ఇది చేసుకోవటమే అక్కడ జరుగుతుంది అనమాట. అంటే కొంతమంది రెడ్ కలర్ కనిపిస్తుంది అంటే నెగిటివిటీ అంటుంటారు, ఇంకొంతమంది ఎల్లో వైట్ కనిపిస్తే పాజిటివిటీ అంటుంటారు. సో ఎంతవరకు నిజం ఇది ధ్యానంలో? అంటే ఈ అసలు చెప్పుకోవాలంటే ఎనర్జీ ఈజ్ ది ఓన్లీ వన్నే. మనం చూసే దృష్టికోణాన్ని బట్టి అది పాజిటివ్ అంటున్నాం, నెగిటివ్ అంటున్నాం. ఇప్పుడు సపోజ్ నాకు కావాల్సింది నాకు జరిగింది, ఏదైనా ఉపయుక్తమైంది, అప్పుడు నేను పాజిటివ్ అంటాను. దానివల్ల నీకు నష్టమైంది, అప్పుడు నువ్వేమంటావు? అది నెగిటివ్ అంటావు. జరిగింది ఒకటే కార్యక్రమం, కానీ చూసే దృష్టికోణంలో నీకు నెగిటివ్ అయింది, నాకు పాజిటివ్ అయింది. అంటే ఎవరి ఒపీనియన్ లో వాళ్ళు కరెక్ట్. అది ఆ విధంగా మనం నెగిటివ్ పాజిటివ్ అనుకుంటున్నాం కాబట్టి అది నెగిటివ్ పాజిటివ్, కానీ అక్కడ చూపబడింది ఏంటి? స్థితి మాత్రమే. ఓకే మేడం, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మెడిటేషన్ గురించి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పారు మీరు. కొంతమంది విద్యార్థుల్లో అయితే జ్ఞాపక శక్తి ఉండట్లేదు అంటున్నారు. చాలా మంది తల్లిదండ్రులు అయితే అయ్యో మా పిల్లలకి చదువు రావట్లేదు, చదివిందంతా మర్చిపోతున్నారు, అసలు ఏం చేస్తే మంచిది అని అడుగుతుంటారు. సో ఏం చేస్తే మంచిది మేడం? ఒకటి అమ్మ, ఈ జ్ఞాపకాలు అనేవి మనకి ఎక్కడ ఉంటున్నాయి? మన మెదడులో కదా, దాన్ని నిల్వ ఉంచుకునే సామర్థ్యము. ఆ మెదడులో లేకపోతే మన శరీరంలో ఏముంటున్నాయి? కణాలు, అణువులు, పరమాణువులు, ఇవే కదా, వీటితోటే కదా తయారయ్యేది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నామో ప్రతి అణువు కూడా చైతన్యవంతమవుతుంది, దాని కంప్లీట్ ఫంక్షనింగ్ జరుగుతుంది. ఇప్పుడు మనమే అనుకుంటున్నాము, మనలోనే కొంతమంది చాలా తెలివితేటలు ఉన్నారు, కొంతమంది తక్కువ మీడియం ఉంటారు. బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళని ఏమంటాం మనము? వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, లేకపోతే సైంటిస్టులు ఇలా అనుకుంటాం కదా. ఈ సైంటిస్టులు మన దృష్టిలో బాగా తెలివితేటలు ఉన్నవాళ్ళు, కొత్త కొత్తవి కనిపెట్టేవాళ్ళు అంటున్నాం కదా. మరి దీన్ని ఎలా కొలుస్తాము అంటే, సపోజ్ ఐక్యూలో కొలుస్తాం మనం. వీళ్ళ ఐక్యూ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? మీరే చెప్పండి మేడం. బిలో 5%. అంటే బిలో 5% వాళ్ళు ఆ యొక్క మెదడును ఉపయోగించుకుంటేనే వాళ్ళు అంతా సైంటిస్టులు అవుతున్నారు. మరి ధ్యానం చేయటం వలన, ఆ శక్తి వలన 100% యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుంది? ఇంకా మంచి మేధావులు, ఇంకా బెటర్ సైంటిస్ట్ అవుతారు కదా. ఆ విధంగా మనం ధ్యానం చేసిన కొద్దీ మన యొక్క మెదడులో కణాలన్నీ కూడా ఉత్తేజితమయ్యి అన్ని విధాల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా పెంపొందుతాయి అన్నమాట. మేడం, నాకు ఇంకొక డౌట్ కూడా ఇందాక చెప్పిన దాంట్లోనే, ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఉన్నారు, ఆయన చెట్టు కిందే కూర్చొని ధ్యానం చేస్తారు. సో అలా ఇంకా మనం పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తాము. అసలు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? మనం కూడా చెట్ల దగ్గరే కూర్చొని చేస్తే మంచిది అంటారా? ఒకటమ్మా, ఈ శక్తి అనేది ఎక్కడో ఒక ప్రత్యేక ప్లేస్లో లేదు. ఈ విశ్వంలో అణువులోనూ నిండి ఉన్నది. కాకపోతే ఇప్పుడు మొత్తం ఆవరించి దానికి ఒక తెర ఉన్నది అనుకోండి. ఒక చోట చిన్న బెజ్జం ఉంది, ఒక చోట పెద్ద బెజ్జం ఉంది. అప్పుడు ఏమవుతుంది? చిన్న బెజ్జం దగ్గర నుంచి తక్కువ, పెద్ద బెజ్జం దగ్గర నుంచి ఎక్కువ కురుస్తుంటుంది మనకి. అదే విధంగా మామూలు మన జనం మధ్యలో ఉండేటప్పటికి ఈ ఆలోచనలతోటి వీటితోటి నిండిపోయి ఒక తెర ఉండిపోయింది. ఈ అడవులు అనేటప్పటికీ కొంతమందే వెళ్తారు, కానీ అందరు వెళ్తారా? వెళ్ళారు కదా. కాబట్టి ఇట్లా పొల్యూట్ అయ్యి ఉండదు. కాబట్టి అక్కడ అత్యద్భుతంగా రాబడుతోంది అని చెప్తున్నాము. కానీ ప్రతిరోజు అందరూ పోయి అడవుల్లోకి చెట్ల కిందైనా, చెట్టు అంటే మన ఇంట్లో ఉండే చెట్టు అన్నా మన ఇల్లన్నా ఒకటే, కాకపోతే కొంచెం తేడా ఉంటుండొచ్చు. ఇది కూడా మళ్ళీ మరి మన పరిసరాల్లోనే ఉంది కాబట్టి ఈ ఆలోచనలు ప్రభావం వాటి మీద ఉండనే ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు అడవుల్లోకి పోయి తపస్సు చేయటం అనేది
జరగదు ఈ రోజుల్లో. అయితే ఇక్కడ ఇదేంటి అంటే పిరమిడ్ అనేది శాస్త్రీయంగా దృక్పథంతో కట్టబడింది అనమాట. ఇది సైంటిస్టులే కానీ మన వాళ్లే కానీ అందరూ దీని గురించి పరిశోధనలు చేసి నిరూపించిందే అనమాట. ఇప్పుడు దీన్ని చెప్పాలంటే ప్రతిదానికి మ్యాథ్స్లో కొన్ని సూత్రాలు లాస్ ఉన్నాయి. అంటే అవే మనకి ఇంప్లిమెంటేషను మన భౌతికంగా తయారు చేసే వీటిల్లో. ఇప్పుడు సివిల్ ఇంజనీర్ ఉన్నాడు అంటే దాని సూత్రాలు ఇంప్లై చేస్తే వాళ్ళు కట్టడాలు ఉంటాయి కదా. అదేవిధంగా ఇక్కడ కట్టడాలకు కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి అన్నమాట. అదే విధంగా లైరా నక్షత్రం నుంచి మనకి అందించబడిన జ్ఞానము ఆ శాస్త్రం ప్రకారం ఈ పిరమిడ్ కట్టడం అనేది జరుగుతుంది. లైరా నక్షత్రం నుంచి తీసుకున్నారు. అంటే ఇప్పుడు మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎట్లా కమ్యూనికేట్ అవుతున్నామో ఒక కాలంలో అనేక లోకాల నుంచి అనేక నక్షత్రాల నుంచి కూడా కమ్యూనికేట్ అయ్యి నాలెడ్జ్ షేరింగ్ ఉండేది. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మనకు అది ఇంప్లిమెంట్ చేయబడింది. ఇక్కడ దానికి ఏంటంటే 51 డిగ్రీలు 52 నిమిషాలు 53 సెకండ్లు దాని కోణం. ఆ కోణం ఎప్పుడైతే ఉన్నదో ఈ కాస్మిక్ ఎనర్జీని ఒకే చోటుకి ఎక్కువగా కాన్సన్ట్రేట్ తీసుకోవటానికి వీలవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, కింద కాగితం ఉంది. ఈ రెండు ఉన్నప్పుడు సూర్యుడు పెద్ద శక్తి క్షేత్రం అని మనకు తెలుసు, దేన్నైనా ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడ ఏం రిజల్ట్ రావట్లేదు. మధ్యలో ఒక భూతద్దం పెట్టినప్పుడు ఏమవుతుంది, కిరణాలన్నీ ఒక్క దగ్గరికి కాన్సన్ట్రేట్ అయ్యి ఆ ఉష్ణము కిందకి దిగి కాగితం కాలిపోతా ఉంది. అదేవిధంగా ఈ విశ్వం మొత్తం ఉన్న శక్తి కూడా ఈ యొక్క జామెట్రికల్ థీరీ ప్రకారం కట్టబడిన కట్టడంలో ఒక్క దగ్గరికి అద్భుతంగా కురుస్తాయి. కాబట్టి అత్యద్భుతంగా మనకి అక్కడ లోపల శక్తికి రావటం అనేది, శక్తిని స్వీకరించడం అనేది జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ బయట చేస్తే ఒక 30% తీసుకున్నాం మనము ఆ శక్తి అనుకుంటే ఇందులో 100% తీసుకుంటాం పిరమిడ్లో. అంటే అది కూడా ఎప్పుడు తీసుకుంటాము, మనస్సు అనేది ఆగినప్పుడే, మనస్సు అనే మూత తీసినప్పుడే తీసుకుంటున్నాం. అదే బయట మరి మనస్సు చేసేది ఏంటి, ఆలోచనలు కదా. బయట 100 ఆలోచనలు వస్తున్నాయి అంటే పిరమిడ్లో 30లోకి డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇందులో అద్భుతంగా మనం తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి అది పరిశోధించే ఇప్పుడు మనకి ధ్యానానికి పిరమిడ్కి అనుసంధానం చేసి ఈ విధంగా ఇంకా రిజల్ట్ బాగొస్తుందని మనకి దాని ఉపయోగంలోకి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు మీరు పిరమిడ్లో కూర్చుంటే 100% శక్తి లభిస్తుంది అన్నారు. సో సింగిల్గా చేస్తే 30% అంటున్నారు. మరి గ్రూప్ ధ్యానం చేస్తారు సామూహికంగా, మరి అలాంటప్పుడు అక్కడ గ్రూప్ కూడా బాగా పంచబడుతుందమ్మా. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే పచ్చి కట్టెలు కొన్ని ఉన్నాయి, దాన్ని పొయ్యి మీద పెడితే వంట చేసుకోవటానికి రాదు, ఎందుకు పచ్చిగా ఉన్నాయి. కానీ ఎండుకట్టెలు ఉన్నాయి, ఎండుకట్టెలు విడిగాను కాలిపోతాయి, ఇందులోనూ కాలిపోతాయి. ఇందులో పెట్టినప్పుడు ఏమవుతుంది, పచ్చి వాటిల్ని కూడా తను కాలుస్తుంది. అదేవిధంగా గ్రూప్లో డిఫరెంట్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏకత్వంలోకి వచ్చి అద్భుతంగా దాన్ని తీసుకునే అవకాశం ఏర్పడుతుంది అనమాట శక్తి. కాబట్టి గ్రూప్ మెడిటేషన్ కూడా అందరికీ మంచిది. అండ్ మేడం, ఒకరి ఎనర్జీ ఇంకొకరికి వస్తుంది అంటారు, అది కూడా నిజమేనా? కరెక్ట్. ఇప్పుడు ఒక లైట్ పెట్టామమ్మా మనము, ఆ లైట్ పెట్టిన వాళ్ళకే వెలుగొస్తుందా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వెలుగొస్తుందా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వస్తుంది కదా. అదే విధంగా ఇక్కడ ఇది కూడా అందరికీ పంచబడుతుంది ఆ వెలుగు, ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. దాన్నే మనం ఆరా అంటున్నాం. సో మెడిటేషన్ లో కూడా మనకి ఆరా అన్నది తెలుస్తుందా? తెలుస్తుంది. ఎలా మేడం? ఎలా అంటే మీరు ఇప్పుడు నన్ను ఎలా చూస్తున్నారు, మీ కళ్ళతోటి కదా, అదే విధంగా ఈ ఫిజికల్ ఐస్ తోటి కూడా మనం చూడగలుగుతాము మన మెడిటేషన్ చేసినప్పుడు. అంటే మన చైతన్యము పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాతకాలంలో రేడియోలు ఉండేవి, 400 మీద ముళ్ళు పెట్టినప్పుడు హైదరాబాద్ వచ్చేది, 300 పెడితే 350 పెడితే విజయవాడ వచ్చేది, సిలోన్ కావాలంటే ఇంకోటి. అంటే ఎక్కడ మీరు ఆ ముళ్ళుని ట్యూన్ చేస్తే అక్కడి నుంచి ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారో అదే విధంగా ఇక్కడ మన చైతన్యం అనేది పెరిగినప్పుడు దానికి ట్యూన్ అయిపోతుంది అనమాట. ట్యూన్ అయిపోయి అన్ని చూడగలిగే శక్తి వస్తుంది. మేడం, ఇంకొకటి ఏంటంటే చాలా మంది డౌట్ నాకు కూడా వచ్చింది, అసలు నిజమేనా అన్నది. ఇప్పుడు శివుడు ఉన్నారు, శివుడికి 3 కళ్ళు అని అంటుంటారు. సో అది మూడో కళ్ళు తెరిస్తే ప్రళయం అని అంటుంటారు. అలాగా ఆ శివుడు వీళ్ళకి వచ్చేసి జ్ఞానం ఉంది కాబట్టి సో ఆపోజిట్ పర్సన్ ఏమవుతుంది ఏంటి ముందుగానే ఫ్యూచర్ గురించి కూడా తెలిసిపోతుంది అని అంటుంటారు. సో అది నిజమేనా? మనకి కూడా మెడిటేషన్ చేయడం వల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా మనం చెప్పగలుగుతామా? ఓకే అమ్మా, ఇవన్నీ జరిగే కార్యక్రమాలేను. ఇక్కడ ఏంటంటే ఈ భౌతిక కళ్ళతోటి ఎలా చూస్తున్నాము,
దీన్నే థర్డ్ ఐ అనేది బురుకుటి దగ్గర, దాన్నే మనం ఇంగ్లీష్లో పీనియల్ పాయింట్ అని చెప్తున్నాము. అంటే అది ఇందాక చెప్పుకున్నాం కదా, శక్తి అనేది ప్రతిదాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంది అంటున్నాము. ఆ పాయింట్ని ఎప్పుడైతే యాక్టివేట్ చేసామో, ఇప్పుడు చెప్పాలంటే సకల సృష్టి ఎక్కడుంది అంటున్నాము, అండాండంలో ఉన్నదే పిండాండంలో ఉంది, పిండాండంలో ఉన్నదే అండాండంలో ఉంది. అంటే విశ్వం మొత్తము మనలోనే ఉంది, హిందీలోనే ఉంది. కాబట్టి దాన్ని ఓపెన్ చేయటం అనేది మనకు తెలియటం రావాలి. ఆ ఓపెన్ చేసేదాన్ని మనం థర్డ్ ఐ అని అంటారనమాట. దీనివల్ల తనదే కానీ అందరిదే కానీ విశ్వం మొత్తంది కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలం మొత్తం చూడగలిగే శక్తి వస్తుంది. ముక్కంటితో భూత భవిష్యత్తు చూడగలుగుతాం. భూతము భవిష్యత్తు తనది అందరిది విశ్వం మొత్తంది కూడా అన్ని చూడగలిగే శక్తి అనేది ఏర్పడుతుంది. దానికి ప్రిడిక్షనే ఇప్పుడు నోస్టర్డామస్ అని, లేకపోతే వీరబ్రహ్మేంద్ర స్వామి అని, వీళ్ళందరూ ముందు ప్రిడిక్షన్స్ అన్ని చెప్పేది అన్నది ఏంటంటే దర్శించారు, చూశారు. ఇప్పుడు మనం టీవీ చూస్తూ ఎలా చూస్తున్నామో వాళ్ళు మొత్తం చూస్తారు. మేడం నా ఏంటంటే ఇప్పుడు జనరల్లీ మనం 2 కళ్ళు మూసుకొని చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తాము. సో అప్పుడు కొంతమందికి అయితే కొత్త కొత్త లోకంలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది, ఇప్పుడు సినిమాటిక్ లాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరేమో 3వ కంటితో కూడా మనం చూడగలుగుతాము అని అంటున్నారు. అంటే ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది చాలా రకాలుగా ఉంటుందమ్మా. అనటం, వినటం, కనటం. అంటే అనిపించటం, వినిపించటం, కనిపించటం. దీన్నే మనం అణిమాది సిద్ధులు అంటారు. అంటే కనిపించేది జరుగుతూ ఉంటుంది, ఏది లేకపోయినా వినిపించేది తెలుస్తూ ఉంటుంది దాని నాలెడ్జ్. అంటే ఈ చూడటంలో వచ్చేటప్పుడు ఫిజికల్గా మనం ఇక్కడ ఎట్లా వెళ్ళి ఇక్కడ కూర్చొని చూస్తున్నాము, ఆ ప్లేసెస్కి వెళ్ళి ఎట్లా చూస్తున్నాము, అదేవిధంగా మనలో ఉండే ఈ సూక్ష్మ శరీరం, అంటే మన శరీరము 7 సముదాయాలతోటి ఉంటుంది, 7 శరీర సముదాయం. అందులో ఒకటి సూక్ష్మ శరీరం అనమాట. అది ప్రతిరోజు కూడా బయటకు వెళ్ళి వస్తుంది. దాన్ని మనం కళలు అంటున్నాం కాబట్టి ఎరుకలో లేకుండా ఉన్నాం. ఇప్పుడు ఎరుకతోటి బయటకు వెళ్ళి ఆ జ్ఞానాన్ని అంతా పొందిస్తుంది, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకుని వస్తుంది. మెడిటేషన్లో ఉన్నప్పుడు మేడం మన ఆత్మ కూడా బయటికి వస్తుంది అని అంటుంటారు, మొత్తం సంచరించి వస్తుంది, అది నిజమేనా అసలు? అదే దీని ఆత్మ అంటే ఏంటమ్మా, ఇప్పుడు నేను శరీరం అంటున్నాను, ఈ శరీరంలో చేతులు వేరు, కాళ్ళు వేరు, కళ్ళు వేరు ఇది అంటున్నాం, కానీ మొత్తం గ్రూప్ కలిసిందే శరీరం కదా. అదే విధంగా ఈ ఆత్మకే ఇవన్నీ చెప్పేది. సూక్ష్మ శరీరం అనండి, భౌతిక శరీరం అనండి, మానసిక శరీరం అనండి, ఇదన్నీ అంతా కలిసిందే ఆత్మ. మరి ఆ సూక్ష్మ శరీరం వెళ్తుందంటే నా చెయ్యి ఇక్కడ పెట్టానంటే నేను వెళ్ళినట్టే కదా, నా కాలు అక్కడ పెట్టానంటే నేను వెళ్ళినట్టే కదా. అదే విధంగా అంటే ఫిజికల్ గా అంటే మనం నడుస్తాం కాబట్టి వెళ్తున్నారు వస్తున్నారు అర్థమవుతుంది. మనం బాగా డీప్ ధ్యానంలో కాన్సన్ట్రేటివ్ గా ఉన్నప్పుడు మన సోల్ కూడా బయటికి వచ్చి మొత్తం తిరుగుతుంది. అదే మీకు అర్థమవుతుంది. దీన్ని మీకు ఎగ్జాంపుల్ కళలో చూసుకోవచ్చు. కళలో మీరు అన్ని చూస్తున్నారు, నేను ఉన్నాను అని భావం తెలుస్తోంది, నాకేమైతుంది అని తెలుస్తూనే ఉంది కదా, సేమ్. ఓకే, సో కళ ఇది అయితే నిజం కాదు, అదే 2 ఒకటే అంటారా? ఇప్పుడు మీరు కళకు అంటున్నారు, ఆ కళలో ఇది నాకు కళ, ఇది నిజం కాదని తెలుస్తోందా మీకు? బయటకు వచ్చిన తర్వాత తెలుస్తోంది, అంతే కదా. కళ్ళు తెరిచాక నేను కలగన్నాను అని ఆ కళలో మీరు కంప్లీట్ దాన్ని ఫీల్ అవుతున్నారు. అంటే దాని భావాలని, బాధ అయినా, దుఃఖమైన, సంతోషమైన, మీ ఆనందమైన అన్నీ పొందుతున్నారు. అదే నిజమనే దీంట్లో కంప్లీట్ ఉన్నారు కదా. బయటకు వచ్చిన తర్వాత ఇది కళ, నేను కలగన్నాను అంటున్నారు. అంటే అక్కడ వెళ్ళొచ్చారు, కానీ మనం ఇంతకు ముందు మనకు దాని గురించి జ్ఞానం లేదు కాబట్టి దాన్ని కళ, అబద్ధం అంటున్నాము. అదే విధంగా ఇది కూడా కళే. ఇప్పుడున్నది కూడా మనం పైకి వెళ్ళిన తర్వాత ఇది కూడా నేను కళే, నీ కనకదుర్గ అనేది ఒక బాడీలో ఉండి నేను ఇదంతా అనుభవించాను అనేసి అక్కడికి వెళ్ళి కలగన్నాను అనుకుంటారు. అది మనకి చెప్పబడిన జ్ఞానం. మెడిటేషన్లో కూడా మనం కళలు కనడం వల్ల నిజం అవుతాయి అని అంటుంటారు, అది కూడా నిజమేనా? అక్కడ నిజమైనవే మనం కనటం లేదు, చూసాం. కనటం అంటే ఏంటి? చూడటము. కనటము అంటే నేను కలగన్నాను అంటే కళని చూశాను, అలాగే ఆ కళని అంటే అక్కడ జరిగేదాన్ని చూశాను, ఆ చూసిన దాన్ని ఇక్కడ జరుగుతోంది. అంటే ఇప్పుడు ప్రతిదానికి బింబ ప్రతిబింబాలు అని అంటున్నాం మనము. అంటే ఒకటి దానికి బేసికల్గా ఒకటి ఉంటే దాని ప్రతిబింబం ఒకటి జరుగుతుంది. అదేవిధంగా అక్కడ దీనికి మీకు ఎలా చెప్పాలి అంటే, ఒకటి బ్యాక్గ్రౌండ్ ఏది ఉంటేనే ఫ్రంట్ కదా వస్తూ ఉంది. అదే విధంగా ఆ పైన ఆ సూక్ష్మలోకాల్లో ముందు సూక్ష్మంగా ఏదైతే తయారైతుందో ఇక్కడ భౌతికంగా మేనిఫెస్ట్ అవుతా ఉంది. అక్కడ అంటే ఆల్రెడీ జరిగిందని మీరు చూసి వచ్చారు, అది ఇక్కడ జరుగుతోంది అంతే.
తేడా లేదు. ఇంకోటి మేడం, మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనము పాజిటివ్ అనుకుంటే పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివే జరుగుతుంది అంటారు, నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివే జరుగుతుంది అంటారు. సో నిజంగా మనం ఏమనుకుంటే అదే జరుగుతుందా మెడిటేషన్లో? అంతే అమ్మా. ఇక్కడ మనం చెప్పుకున్నాము శక్తి, ఆ విశ్వము అనేది ఏంటి అంటే అడిగింది ఇవ్వబడటమే ఇది దాని గుణం. నువ్వు మంచి అడుగుతున్నావా చెడు అడుగుతున్నావా అనే దానికి సంబంధం లేదు. నువ్వు ఏది అడిగితే అదే ఇస్తుంది. నేను దొంగనవ్వాలంటే దొంగ అవుతావు. లేదు నేను ఒక మంచి సొసైటీకి నాకు ఉపయోగపడే ఒక మంచి వ్యక్తిలా కావాలంటే అదే అవుతావు. అంటే ఏది అడిగినా ఇస్తుంది, అదైనా ఇదైనా రెండూ ఇస్తుంది. కానీ అడగటంలో మనం ఏది పొందుతున్నాం అనే దానికి మనం ఇక్కడ ఏది కరెక్ట్ అన్నది మనం ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. అంతే. సో అప్పుడు మనం ఏదనుకుంటే అదే మెడిటేషన్ ద్వారా జరుగుతుంది. మేడం, మెడిటేషన్ వల్ల మీకు కలిగిన అనుభవాలు ఏంటి? అసలు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు మెడిటేషన్? ఓకే అమ్మా, చాలా సంతోషం. ఇప్పుడు మెడిటేషన్ అనేది ఇప్పుడు ఈరోజు వింటున్నాము, కానీ ఇది అనాదిగా వస్తున్నదే గురువుల ద్వారా. అదేవిధంగా మనకి రకరకాలుగా మనకి అందించబడుతుంది. కొంతమందికి ఏ పాంప్లెట్ల ద్వారానో, కొంతమందికి ఏ మౌఖికంగానో తెలిసిన వాళ్ళ ద్వారానో, లేకపోతే పుస్తకాల ద్వారానో అందించబడుతుంది. కానీ నాకు మాత్రం ఈ 3 రకాల్లో ఏది అందించబడలేదు. ఇందాక మీరు అన్నారు కదా మిరాకిల్స్ జరుగుతాయా అమ్మా అని అడిగారు మీరు. మిరాకిల్ అంటే ఏంటి? మనం అనుకోనిది జరిగింది అద్భుతము అంటున్నాము కదా. ఇక్కడ సాయిబాబా, షిరిడి సాయిబాబా, ఒకప్పుడు ఆయన ఉన్నాడు కానీ ఇప్పుడు లేడు. కానీ ఇప్పుడు ఆయన వచ్చి నాకు చెప్తున్నాడు అంటే దాన్ని ఏమంటాం మనం? ఆయన సోల్లో వచ్చి చెప్తున్నాడు. అదే దాన్ని ఏమంటాం? మిరాకిల్ అంటాం కదా. కదా ఆ విధంగా నాకు అంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు, మనం 10th అవ్వగానే ఏం చేస్తారు? తీసుకెళ్ళి నెక్స్ట్ ఏంటి ఉన్నది అనేది దాంట్లో చేర్పించి వస్తుంటారు కదా. అదేవిధంగా వాళ్ళకి మనం పిల్లలము. ఎప్పుడైతే మనం సరైన స్థితిలో ఉన్నామో ఒక రూపంలో మనల్ని వచ్చి నెక్స్ట్ స్టేజ్లో చేరుస్తారనమాట. ఆ విధంగా ఆయన వచ్చి నన్ను నీ యొక్క జీవితం, ఇందాక చెప్పుకున్నాం లక్ష్యము అనేది లేనప్పుడే గందరగోళం ఉంటుంది జీవితం అనేసి. అవునండి. అదేవిధంగా నా చిన్నప్పటి నుంచి ఉండే క్వశ్చన్, నేను ఎందుకు పుట్టాను ఏంటి అనే ఆందోళనలు నా సాధనలు జరిగే టైంలో మరి ఆయన వచ్చి నీ జీవిత లక్ష్యం ఏంటి అంటే నువ్వు ధ్యానం చేసుకోవడానికి పుట్టావు, ధ్యానం చెప్పడానికి పుట్టావు అని నా లక్ష్యం తెలియవచ్చి నువ్వు ధ్యానం చెయ్యి. అప్పటికి నాకు ధ్యానం పదం తెలీదు అని నాకు చెప్పబడి ఆ విధంగా నేను ఇందులోకి వచ్చాను. ఇది 2006 మార్చ్ 19th జరిగిందమ్మా. ఇది కేవలం నాకు ఒక్క దానికి జరుగుతున్నది అని కాదు, అందరి గుడిలో అందరి సమక్షంలో ఇది జరిగింది. కాబట్టి దీనికి అంటే మామూలుగా చెప్తే మనం నమ్మం కదా. ఈయన ఏదో ప్రిడిక్షన్ చెప్పాడు, లేకపోతే ఊహించి చెప్పాడు, ఒక రాయేసింది కరెక్ట్ అయింది అనుకుంటాం మనం. కానీ నా యొక్క గతం మొత్తం, ఇందాక మీరు గతం చెప్పగలుగుతారా మేడం, భవిష్యత్తు చెప్పగలుగుతారా మేడం అని చెప్పారు కదా. అదేవిధంగా నా గతంలో నేను నోరు తెరిచి ఎవరికి చెప్పండి కూడా మొత్తం చెప్పాడు ఆయన, నాకు నిరూపణ కోసం నేను వచ్చాను సాయి అని చెప్పడానికి. చెప్పి నీ జీవిత లక్ష్యం ఏంటి అని చెప్పి దాన్ని చేసుకోమంటే ఆ రోజు నేను ఒప్పుకోలే. పత్రిసారి వచ్చి ధ్యానం అంటే నేను పోను, ధ్యానం అక్కర్లా, నాకేం అక్కర్లేదన్నాను. కానీ నీ జీవిత లక్ష్యానికి ధ్యానమే కావాలి, చేస్తావా చేయవా, ఛాయస్ నీదే అంటారు. మళ్ళీ ఎవరు ఏది చెప్పినా మార్గము మళ్ళీ ఛాయస్ ఇచ్చా మనదే. కాబట్టి ఆ విధంగా చెప్పబడిన దీంతో నేను ఈ ధ్యానంలోకి వచ్చానమ్మా. ఓకే, నైస్ మేడం, ఫెంటాస్టిక్. చాలా మంచి వండర్ఫుల్ పాయింట్స్ చెప్పారు మేడం. మీరు ఫైనల్లీ మన ప్రేక్షకులకు చెప్పాల్సిన సందేశం ఏమైనా ఉందా? అమ్మా, ముఖ్యంగా యువతకి చెప్పాల్సింది, నేను ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఉన్నాను కాబట్టి ఏంటి అంటే ప్రతి వాళ్ళు ముందు ధ్యానం చేసుకోండి. మీరందరూ చిన్నవాళ్లే కాబట్టి ఏ గంటలు ధ్యానం చేసే ఆవశ్యకత లేదు. మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు కాబట్టి మహా ఉంటే బిలో 20, 25, 30 years వాళ్ళే. కాబట్టి ఒక్క అరగంట 24 గంటల్లో మన కోసం మనం ఉన్నాము అంటే మనతోటి మనం అనుసంధానం అయి ఉంటాం. కాబట్టి మీ యొక్క లక్ష్యాలని ఈజీగా చేరుకోవటానికి, మీలో ఉండే ఎలాంటి సమస్యలనైనా ఆందోళనైనా పోగొట్టుకొని మనసు ప్రశాంతంగా ఉండటం కోసము, ఆ జీవితం ఆనందంగా జీవించటం కోసం ధ్యానాన్ని చేయాలని మాత్రం నేను కోరుతున్నాను. అలాగే ఈ ఆహారం కూడా, ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలి అంటే మన గుణాలు పెరగాలంటే ఇందాక మన బుద్ధి విచక్షణ అన్నాము, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే అదే రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనకి ఒక చిన్న కథ చెప్పుకుందామా? టైం ఉందా? ఓకే, సరే. కాబట్టి మనం తినే ఆహారమే మనము
దీనికి ఏర్పడుతుంది కాబట్టి సరి అయిన ఆహారమే మనం తీసుకోవాలి. మన శరీరమే కానీ ఏదైనా కానీ మన శాకాహారం కోసమే నిర్మించబడింది కాబట్టి దానిలో సరికాని ఆహారం వేసినప్పుడు ఒక కార్లో పెట్రోల్ కార్లో డీజిల్ పోస్తే ఎట్లా పాడవుతుందో ఈ శరీరమే కానీ మనసే కానీ బుద్ధే కానీ పాడవుతుంది. కాబట్టి సరైన శాకాహారం తీసుకుంటూ అందరూ కూడా ఆరోగ్యంగా జీవించాలని, ఆనందంగా జీవించాలని, వాళ్ళ జీవితాల లక్ష్యాలని వాళ్ళు ఈజీగా టేక్ ఓవర్ చేస్తూ ఎలాంటి ప్రాబ్లమ్స్ సమస్యలు మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా వాళ్ళని ముందుకి తీసుకెళ్ళటానికి నేర్చుకోవటానికే వస్తున్నాయనే దృక్పథంతో ఉన్నప్పుడు హాయిగా ఆనందంగా ఉంటారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ చెప్పారు, మంచి మంచి వండర్ఫుల్ పాయింట్స్ చెప్పారు అల్టిమేట్గా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారు కదా వ్యూవర్స్, మనకి మేడం అయితే చాలా చక్కగా చెప్పారు. సో చూసారు కదా, ఇదండి ఇవాళ ధ్యాన యువ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC. సైనింగ్ ఆఫ్, మీ యాంకర్ ఫాతిమా.